ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 6. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 70 మరియు 71 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 8వ అధ్యాయము 22 నుండి 29 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు ప్రభు కృప తోడైనగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? జయమిచ్చే దేవుడు, యెహోవా నిస్సి అనబడినటువంటి దేవుడు మీతో ఈ దినాన ఉన్నాడు. ఆయన తన అద్భుతమైనటువంటి కృపను మీకు చూపించి మీ యొక్క పనులలో గొప్ప జయాన్ని మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆందోళన చెందవద్దు, నిరీక్షణతో ఉండండి, సొమ్మసిల్లిపోవద్దు, ధైర్యముగా ఉండండి, బలహీనముగా ఉండవద్దు. మిమ్మల్ని బలవంతులుగా చేసే దేవుని కృప మీద ఆనుకొనండి. సమస్యలు వస్తూ ఉంటాయి, అవి అలల వంటివి. అలలు అదే పనిగా 24 గంటలు ఏకదాటిగా అవి రావు. అలలు వస్తాయి, కొద్దిసేపు నెమలిస్తాయి, ప్రశాంతంగా ఉంటుంది, మరలా అల వస్తుంది. అలా అలలు వచ్చినప్పుడు తల ఉంచుకుంటే చక్కగా అలలు వెళ్ళిపోతాయి. అయితే సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ సమస్యల్ని మీరు చూచి బెంబేలెత్తకండి, భయపడి పారిపోకండి. ఆ అలలను గద్దించే ఒక అద్భుతమైనటువంటి నావికుడు మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. మీ చిన్ని ధోనిలో యేసుప్రభు ఉన్నాడు. ఆ యేసుప్రభు ఇలాంటి అలలు వచ్చినప్పుడు, అవి ఎదురైనప్పుడు ఆయన లేచి ఆ అలలను, ఉప్పొంగుచున్నటువంటి ఆ సముద్రాన్ని గద్దించి మిక్కిలి నిమ్మలముగా మార్చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, ప్రభు మీద ఆనుకో. ప్రతి సమస్యను ఆయన చేతులకే అప్పగించు, తప్పకుండా విజయాన్ని చూస్తావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మనకి చాలా సమీపముగా వస్తాడు. ఆయన మనకు సమీపంగా వచ్చినప్పుడు మనము ఆయనని నిర్లక్ష్యం చేయవద్దు. ఆయనని వెతకాలి, ఆయనని పట్టుకోవాలి, ఆయనని మనం ఎలుగెత్తి పిలవాలి, ఆయనని మన సమస్యలలోనికి, మన యొక్క పరిస్థితుల్లోనికి ఆహ్వానించాలి. అప్పుడు ఆయన తప్పకుండా మీ ఆహ్వానం మేరకు మీరు పిలిచినటువంటి ఆ పరిస్థితిలోనికి ఆయన దిగివచ్చి మీకు సహాయం చేస్తాడు. ఒకసారి యేసు ప్రభు వారు ఒక మార్గంలో వెళ్తున్నారు. విస్తారమైన జనం ఆయన వెనకాల నడుస్తూ ఉన్నారు. మనమంటామే ఇసుక వేస్తే రాలని జనమని. అంతగా ప్రజలు యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. ఆయన ఒక మార్గములో సాగి వెళుతున్నప్పుడు ఆ దారి ప్రక్కన ఒక భిక్షగాడున్నాడు. అతడు గుడ్డివాడు. బైబిల్ గ్రంథంలో అతని పేరు బర్తిమై అని రాయబడింది. అతడు ఆ జనుల కాళ్ళ చప్పుడు విని పక్కన వారిని అడిగాడు, బాబు, ఎవరు ఇంత జనం? ఎటు వెళుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? ఈ త్రోవలు ఎందుకు వస్తున్నారు? అలా అడిగినప్పుడు ఆ ప్రక్కన వారు చెప్పారు, అయ్యా, ఆ నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో బర్తిమై కేకలు వేయడం ప్రారంభించాడు.
దావీదు కుమారుడా, యేసు ప్రభువా, నన్ను కనికరించుము అంటూ గట్టిగా కేకలేస్తున్నారు. ఆ కేకలకి ప్రక్కనున్నటువంటి వారు కోపడ్డారు. కానీ అతడు మాత్రం కేకలు వేయడం మానలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భర్తిమై అలా కేకలేస్తున్నప్పుడు వాని కేకలని యేసు ప్రభు విన్నారు. దేవుని బిడ్డలారా, వానిని పిలిచి అద్భుతంగా వాని స్వస్థపరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భర్తిమై ఎలా బాగుపడ్డాడు? యేసు ప్రభు వారు తనకు సమీపముగా వచ్చినప్పుడు అతడు ఆ సమీపంగా వచ్చినటువంటి ఆ సమయాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. ఆయన మీకు దొరుకు కాలమునందు మీరు ఆయన్ని వెతకాలి. ఎప్పుడైతే అలా వెతుకుతారో భర్తిమై పొందినటువంటి మేలుని మీరు కూడా పొందుకుంటారు. ఈ ఉదయకాలం మీరు అదే ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు నా సమీపానికి వస్తున్నందుకు వందనాలు. తండ్రి, మీరు నా పరిస్థితుల్లోకి రండి, నా జీవితంలోకి రండి, నా మార్గంలోకి రండి. నా సమస్యలు ప్రభువా నన్ను అతలాకుతలం చేస్తున్నాయి. మీరు వచ్చి ఈ సమస్యలనే అలలను గద్దించండి అని ప్రభుకి ఒక అవకాశాన్ని ఇవ్వండి. అప్పుడు అద్భుతంగా మీరు కార్యాన్ని చూస్తారు, మేలుతో నింపబడతారు, మీ జీవితంలో మహిమను అనుభవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమీపంలో ఉన్నప్పుడు మీరు ఆయన వెతికితే గొప్ప మేలు మీకు జరుగుతుంది. ఆయనకు నిజంగా మీరు మొరపెట్టినప్పుడు మీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మీరు నిజంగా ఆయన పిలిచినప్పుడు మీ యొద్దకు వస్తాడు. మీరు నిజముగా ఆయన వెతికినప్పుడు ఆయన మీకు దొరుకుతాడు. మీరు నిజముగా ఆయన అడిగినప్పుడు ఆయన మీ ఒడి నింపివేసి పొర్లిపారినట్లుగా ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. మరి ఈరోజే ఆయన్ని వెతుకుతారా? ఈరోజే ఆయన్ని పిలుస్తారా? ఈరోజే ఆయన మీ సమీపానికి వస్తుండగా ఆయనను మీరు దర్శిస్తారా? తప్పకుండా ఇలా మీరు చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకోవడం నిశ్చయం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఎన్నోసార్లు మీరు మా సమీపానికి వస్తూ ఉన్నారు. అనేక మార్లు మేము మా సమీపానికి మీరు వచ్చిన వాడుకోకుండా మా ఇష్టానుసారంగా మా జీవితాలని వృధా చేసుకున్నాం, వ్యర్థము చేసుకున్నాం. మా ప్రియ తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కృప ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి దృష్టించి వారి జీవితాన్ని ఆశీర్వాదమయముగా మార్చుమని అడుగుచుంటున్నాం. వారి కన్నీళ్ళని మీరు తుడచండి. వారి యొక్క ఆవేదన ఆనందంగా మార్చండి. సమాధానపు మార్గంలో మా ప్రియుల పాదాలు నిలబెట్టండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.